పొలాలు అసలు ఉన్నాయా లేదా అనే రేంజ్ లో నీళ్లు ముంచెత్తాయి. దీన్ని మా ప్రాంతంలో పురం అని పిలుస్తారు. ఈ పురం అనేది ప్రతి సంవత్సరం రాదు. అసలు ఇది ఎప్పుడు వస్తుందో, ఏ క్షణంలో పొలాలపై పడుతుందో ఎవరికి తెలీదు. ఊహించని రీతిలో భారీ వర్షాలు పడ్డప్పుడు మాత్రమే ఇలా పొంగి వస్తుంది. ఒక్కసారి పురం వచ్చిందంటే చాలు, కంటి చూపు మేర పొలాలన్నీ ఇలా నీళ్లతో నిండిపోయి చెరువులను తలపిస్తాయి. పురం రావడం వల్ల కేవలం నీళ్లు మాత్రమే రావు, వీటితో పాటు కొట్టుకుంటూ ఎన్నో రకాల పాములు, తేలు, ఇంకా విషపూరితమైన జీవులు కొట్టుకొస్తాయి. గట్లపై నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రైతులు ఏమైనా కష్టపడి పంట వేసుకుని ఉంటే మాత్రం ఆ పంట మొత్తం నీట మునిగి పూర్తిగా నాశనం అయిపోతుంది. చూడడానికి ఇదొక అందమైన సరస్సులా అనిపించిన దీని వెనక రైతులకు జరిగే నష్టం చాలా పెద్దది. పల్లెటూరి జీవితంలో వ్యవసాయం అంటే కేవలం పంట పండించడమే కాదు, ఇలాంటి ఊహించని ప్రకృతి విపత్తులను తట్టుకుని నిలబడడం కూడా. మీ ఊర్లలో ఏమైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయా? ఒకవేళ ఉంటే కామెంట్స్ లో చెప్పండి ఎలాంటివి ఉంటాయో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. బాయ్.